హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక మంచి విషయం అయితే చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా ట్రెండ్ అయిపోతుంది ఈ అనసూయ గురించి, శివాజీ గారి గురించి. ఆయన ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, దాని గురించి అయితే మాట్లాడాలనుకున్నాను. కాకపోతే లేట్ అయింది. ఎందుకంటే కొంచెం ఆలోచన చేసి మనం మాట్లాడితే బాగుంటుందని నేను అనుకున్నాను. ఆయన అనిన దాంట్లో ఏ తప్పు లేదండి, నాకైతే ఏం కనిపించట్లేదు. ఆయన లేడీస్ గురించి ఖచ్చితంగా చెప్పాడు. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, సినిమాలో చేసేటప్పుడు ఎలా ఉండాలి అని వీడియో అయితే ఆయన చెప్పడం మంచి విషయమే అందరికీ. అది దాని గురించి ఈ మానసూయ ఏదేదో అనుకొని నేను హీరోయిన్ని. నువ్వు హీరోయిన్ కాదు. నువ్వు అసలు ముందు నీ వయసు ఎంత, నువ్వెంత? నువ్వు అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఆయన ప్రత్యేకించి నీ పేరు అనసూయ, నువ్వు ఇలా బట్టలు వేస్తున్నావని నీ పేరేం చెప్పలే. నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? అందరిలో చెడయింది ముఖ్యంగా నువ్వే. నీ వల్ల చాలామంది ఇదైపోతున్నారు, చాలామంది బ్యాడ్ అయిపోతున్నారు మగపిల్లలు. నువ్వు ఇప్పుడు బిగ్నీలో అవన్నీ వీడియో పెడుతున్నావు. అవన్నీ చూసి ఇప్పుడు నా కొడుకుకు వయసు నీ కొడుకు వయసు అంత ఉంటుంది అనసూయ గారు. నీ వీడియో చూస్తే మా బాబు ఏంది ఇట్లుంది, ఇట్లా వేసుకుంటుంది అని అడుగుతాడు. అప్పుడు నేనేమని సమాధానం చెప్పాలా? సరే, నీ కొడుకైనా కానీ చూసి అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వు సమాధానము. అలాంటివి వేసుకోకూడదండి, మంచిగా ఉండండి అని చెప్పాడు ఆయన. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, సినిమాలో ఎలా ఉండాలి అనేది చెప్పినాడు. ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. మనమే సేఫ్టీ చూసుకోవాలి. ఆడపిల్లలు యాక్టింగ్ చేసే వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా మన పద్ధతి మనం ఉండాలా. గాంధీజీ గారు స్వాతంత్రం ఇచ్చారు, మన కోసం చాలా పోరాడారు. అలా అని సగం బట్టలు వేసుకొని నాకు స్వాతంత్రం లేదా అని, అది చాలా తప్పు. ఓకేనా? ఆయన మన కోసం, స్వాతంత్రం కోసం చాలా పోరాడాడు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే. ఏదన్నా తప్పు మాట్లాడంటే క్షమించండి.